బయట నుంచి ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడం మన ఆచారం. అతిథులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కునేందుకు చెంబుతో నీళ్ళివ్వడం మన సంప్రదాయం. కాలంతో పాటే ఈ ఆచారాలు కూడా క్రమంగా ఇవాళ కనుమరుగవుతున్నాయి. నిజానికి ఈ శుభ్రత వెనుక మన ఆరోగ్యం దాగి ఉంది. తరచూ చేతుల్ని కడుక్కోవడం అనేది ఎంత పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుందో మహమ్మారి కరోనా మనకు నేర్పింది. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవడం అంటే చాలా రకాల జబ్బుల్ని దూరం పెట్టడమే అంటారు డాక్టర్లు. చేతుల శుభ్రంతో ఆరోగ్యాన్ని భద్రంగా ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి దైనందిన జీవితంలో చేతుల పరిశుభ్రత చాలా ప్రధానం. అయితే శుభ్రత పట్ల నిర్లక్ష్యం మనకు ప్రాణాంతకంగా మారుతోంది. మురికిగా ఉన్న చేతుల్లో దాదాపు 150 రకాల రోగకారక క్రిములు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నిజానికి మానవాళి మెరుగైన జీవనం కోసం చేతుల పరిశుభ్రత అత్యంత కీలకం. భోజనం చేసే ముందు, దగ్గినా, తుమ్మినా, మల విసర్జన తరువాత, రోగికి సపర్యలు చేసినప్పుడు, ఆటలు ఆడిన అనంతరం సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పలు వ్యాధుల వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోవచ్చు. సబ్బుతో చేతులు కడుక్కోవటం వల్ల అతిసారాన్ని 30% మేర, శ్వాసకోశ వ్యాధులను 20% దాకా తగ్గించవచ్చని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చేతుల పరిశుభ్రత వల్ల కలరా, ఎబోలా, కరోనా, షిగెలోసిస్, సార్స్, హెపటైటిస్ ఈ తదితర వైరల్, బ్యాక్టీరియా వ్యాధికారకాల వ్యాప్తిని తగ్గించవచ్చు. నిజానికి చేతులు కడుక్కోవటం అందరికీ తెలిసిన విద్యే. ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేవీ లేవు. 2-3 ఏళ్ల కిందట కరోనా వచ్చినప్పుడు మందులు, మాకులు, వ్యాక్సిన్ల కంటే ముందుగా అందరి ప్రాణాలు రక్షించింది ఈ చేతులు కడుక్కోవటం అనే పని. చేతులు కడుక్కోవటంలో సబ్బును రుద్దుకోవటం మరవకూడదు. చేతుల్లో హానికరమైన మురికి అంతా తొలగిపోవాలంటే సబ్బును వాడాల్సిందే. సబ్బు రాసుకున్న చేతి వేళ్లను శుభ్రంగా కనీసం 20 సెకన్ల పాటు రుద్దుకుంటూ కడగాలి. చేతుల్ని శుభ్రం చేసుకున్న వెంటనే ఆ తడి చేతులతోనే ఏదైనా పనికి ఉపక్రమించటం సరికాదు. తడి చేతులు పొడిగా అయ్యే వరకు ఆగి అప్పుడు తినటం లేదా ఏదైనా పని చేయటం మొదలుపెట్టాలి. ఒకసారి చేతులు శుభ్రంగా కడిగాక తినటం లేదా ఏదైనా పని చేయటం పూర్తయ్యే వరకు మురికిగా ఉండే ఉపరితలాలను తాకటం సరికాదు. కొందరు చేతులు కడుక్కునేటప్పుడు ఆదరాబాదరా కడిగేసుకుంటారు. చేతులు కడుక్కోవటం అంటే వేలికి మధ్య నుండే చోట్లలో, అలాగే గోర్ల కింద కూడా శుభ్రంగా కడుక్కోవాలి. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటం అనేది పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. తరచూ చేతుల్ని కడుక్కోవటం, మలం, ఉమ్మి వంటి వాటికి దూరంగా ఉండటం వంటి అలవాట్లను పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. శుభ్రంగా చేతులు కడుక్కోవటం అనేది ఒక టీకా ఇచ్చే రక్షణ కంటే తక్కువేమీ కాదు.